హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్ సెంటిమెంట్తో ఓపెన్ అయింది. బట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి నిఫ్టీలో రెడ్లో క్లోజ్ అయింది. మన ఇండికేటర్ ప్రకారం చూసుకుంటే ఈరోజు సైడ్ వేస్ మార్కెట్ చూపిస్తుంది. ట్రెండ్ అయితే ఎటువైపు కన్ఫర్మేషన్గా లేదు. ఇంకా చెప్పాలంటే ఈ ఫస్ట్ 15 మినిట్స్ రెడ్లో క్లోజ్ అయినా కూడా పాజిటివ్ టు సైడ్ వేస్ చూపిస్తుంది, కానీ నాకైతే నెగిటివ్ ట్రెండ్ అయితే చూపించట్లేదు. నెగిటివ్ ట్రెండ్ వైపు మనం వెళ్ళాలనుకుంటే ప్రీవియస్ డే లో దాటిన తర్వాత కానీ, లేదంటే ఇప్పుడు 25,383 చూపిస్తుంది కదా, ఆ లెవెల్స్ దాటిన తర్వాత కానీ మనం బీరియస్ మార్కెట్ సైడ్ ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే సైడ్ వే మార్కెట్ లేదా పైకే ఉంటుంది, పాజిటివ్లోనే ఉంటుంది. మార్కెట్ అయితే ఈరోజు నెగిటివ్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఉంటే చెప్పండి, చూద్దాం. ఓకేనా? ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్ సెంటిమెంట్తో ఓపెన్ అయింది. బట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి నిఫ్టీలో రెడ్లో క్లోజ్ అయింది. మన ఇండికేటర్ ప్రకారం చూసుకుంటే ఈరోజు సైడ్ వేస్ మార్కెట్ చూపిస్తుంది. ట్రెండ్ అయితే ఎటువైపు కన్ఫర్మేషన్గా లేదు. ఇంకా చెప్పాలంటే ఈ ఫస్ట్ 15 మినిట్స్ రెడ్లో క్లోజ్ అయినా కూడా పాజిటివ్ టు సైడ్ వేస్ చూపిస్తుంది, కానీ నాకైతే నెగిటివ్ ట్రెండ్ అయితే చూపించట్లేదు. నెగిటివ్ ట్రెండ్ వైపు మనం వెళ్ళాలనుకుంటే ప్రీవియస్ డే లో దాటిన తర్వాత కానీ, లేదంటే ఇప్పుడు 25,383 చూపిస్తుంది కదా, ఆ లెవెల్స్ దాటిన తర్వాత కానీ మనం బీరియస్ మార్కెట్ సైడ్ ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే సైడ్ వే మార్కెట్ లేదా పైకే ఉంటుంది, పాజిటివ్లోనే ఉంటుంది. మార్కెట్ అయితే ఈరోజు నెగిటివ్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఉంటే చెప్పండి, చూద్దాం. ఓకేనా? ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.